మన దగ్గర జవాబు ఉన్నప్పుడు మన దగ్గర టెన్షన్ ఉండదు. ఆన్సర్ లేకపోతేనే కోపం వచ్చేస్తుంటుంది. ఆన్సర్ ఉన్నప్పుడు కోపం రాదు. కూల్గా కూర్చున్నాను, మన అయ్యగారులందరూ చుట్టూ తమాషా ఏం జరుగుతుందో చూస్తున్నారు. అప్పుడు చెప్పాను, ఇది సమాప్తమైనది అంటే మనం ఏమీ చేయక్కర్లేదా అన్నాను. అక్కర్లేదు, ఇట్ ఈస్ ఫినిష్డ్. మరి నువ్వేం చేస్తున్నావు రోజు అన్నాను. ఐఎమ్ జస్ట్ థ్యాంకింగ్ గాడ్ అండ్ ప్రైజ్ గాడ్. నేను దేవుని స్తుతిస్తున్నానికి చేయడానికి ఏమి లేదన్నాను. అప్పుడు చెప్పాను, దెన్ హూ ఈస్ ప్రీచింగ్ గాస్పుల్ అన్నాను. అండ్ ఆఫ్ కోర్స్ ఐ ప్రీచ్ అన్నాడు. మరి చేత్తమే కదా, ఏమీ చేయక్కర్లేదంటే సువార్త చేస్తున్నామని అడిగాను. చేస్తున్నా అన్నాడు. ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాను అన్నాడు. అంటే కొన్ని చేయొచ్చా, కొన్ని అక్కర్లేదా అన్నాను. ఆటే మరిది ఆ కొన్ని మనమే చేయాలి కదా అన్నాడు. మరి ఇది కూడా అందులో ఉంది కదా అన్నాను. లేకపోతే నేను ఎఫెసులో మృగములతో పోరాడుతున్న ప్రభు అన్నది పౌలు గారు అన్నది మోసమేనా? రక్త మాంసంతో కాదు ఆకాశముల శక్తులతో పోరాడుతున్నాం అన్నది మోసమేనా? రక్తము కారణంతగా మీరు పోరాడట్లేదని నిందించింది మోసమేనా? ప్రభు కృపలో మనకి రెఫరెన్స్లు గుర్తుంటాయి కాబట్టి ఒక 20-30 చెప్పాను నాన్ స్టాప్గా. కంక్లూజన్ చెప్పనా? We will discuss later. నువ్వు లేటర్ అయినా ఇంక లేటెస్ట్ న్యూస్ ఇదే, ఇంకేం ఉండదు. నేను చెప్పేది ఏంటంటే, పోరాడకపోతే జయం లేదు, జయం లేకపోతే అక్కడ ఎంట్రీ లేదు. తెంగర మాటలు మాట్లాడి, ఇంగ్లీష్లో మాట్లాడి, కొద్దిగా సోగ్గా మాట్లాడితే 10 రూపాయలు డబ్బులు వస్తే నువ్వు కుటుంబం మనిషి కుటుంబం అనగానే ఆశీర్వాదాలు వచ్చేతాయా? తెంగరాసలు ఎత్తే నాకు అసలు నచ్చదు. యేసు రక్తమే జయం. పోరాడాలి. యేసు క్రీస్తు శరీరమందు శ్రమపడుటకు ఇష్టపడిన మీరును బట్టి మనస్సును ఆయుధంగా. 2 విషయాలు చెప్పాలి మీకు. మనస్సే ఆయుధం అనండి ఒకసారి. అందకాల పెట్టుకో, కడుపులో లాస్ట్లో చెప్తాను గొడవ ఏంటో. మనస్సే ఆయుధం అనండి. నీ చుట్టుపక్కల వారు, నీ శత్రువులైన వారు తలా ఒక ఆయుధం తీసుకొని వచ్చిన నీ మనస్సుని ఆయుధంతో కొట్టేవతల మారేస్తావు. ఆమెనంటకు ధైర్యం సరిపోలేదని మీకు. పిరుకోలందరూ పోగుపడ్డారు చర్చిలోకి, తలుపులు తీశారే, పోయాలు పోతారు. యేసు రక్తమే జయం. ఇదేంటండి అది? చర్చ. మనస్సు ఆయుధం. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆయుధాలు అవసరం కనుకనే దేవుడు ఆయుధములను గురించిన ప్రస్తావన సేవలో తెచ్చాడు. 2-3 ప్రస్తావనలు చేసి నేను సరిపెడతాను ఈ పూటకి. నెహెమ్యా గ్రంథం నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము. కాస్త ఓపికగా 16 నుంచి 18 దాకా. కదలకూడదు. అయితే అప్పటి నుండి నా పనివారిలో సగము మంది పని చేయుచూ వచ్చిరి.